వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బనానా చిప్స్ తయారు చేయడం ఎలా నేర్చుకుందాం. నేను ఇటువంటి బనానాస్ ఒక 4 బనానాస్ తీసుకున్నాను. సో మనం ఈ విధంగా పీల్ అనేది తీసుకోవాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకొని మనం వీటిని ముక్కలుగా చేసుకుందాం. ఇలాగా మనం కట్ చేసుకోవాలి. ఇలా ముక్కల్ని ఇలా కట్ చేసుకొని మనం పెట్టుకోవాలి. మనం ఇలా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వీటిని ఒకసారి కలుపుకొని దీన్ని మనం ఒక పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఒకటేసి చూద్దాము. ఆయిల్ వేడైంది కాబట్టి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బనానా ముక్కల్ని వీటిలోకి వేసుకుందాం. ఈ చిప్స్ అనేవి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలండి. సో ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని ఒక టిష్యూ ఉన్న పేపర్లో ప్లేట్లోకి తీసుకుందాం. అలానే మిగిలిన ఈ బనానా ముక్కలను కూడా మనం ఆయిల్లోకి వేసుకుందాం. ఇవి కూడా మనం ముందు వాటిలాగా ఫ్రై చేసుకుందాం. ఇలా మధ్య మధ్యలోనే మనం కలుపుకుంటూ ఉండాలి.
లేదంటే ఇవి అడుగంటుతాయి. ఇవి కూడా ఫ్రై అయ్యాయి కాబట్టి మనం వీటిని కూడా తీసుకొని ప్లేట్లోకి వేసుకుందాం. ఈ అరటికాయ ముక్కలు అనేవి ఫ్రై అవ్వటానికి నాకు ఒక 20 మినిట్స్ పట్టిందండి. మనం ఈ ఆయిల్లో నుంచి కొంచెం ఆయిల్ అనేది తీసేసుకొని ఆయిల్ అనేది తీసేసుకొని కొంచెం ఆయిల్ ఇలా ఉంచితే సరిపోతుంది. ఈ ఆయిల్లోకి మనం ఇంతకుముందు కలిపి పెట్టుకున్న పసుపు నీళ్ళు అలాగే సాల్ట్ 2 కలిపిన ఈ నీళ్ళు వీటిలోకి వేసుకుందాం. మనం ఇంతకుముందు ఫ్రై చేసిన ఈ బనానా చిప్స్ కూడా వీటిలోకి వేసుకుందాం. నేను ఎందుకు ఆయిల్ తీసేసానంటే అంత ఆయిల్లో మనం ఇలా పసుపు నీళ్ళు వేస్తే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోద్ది. అందుకని చెప్పేసి నేను కొంచెం ఆయిల్ తీసేసాను. మనం ఆయిల్ అనేది మళ్ళీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సేమ్ అదే ప్లేట్లోకి తీసుకుందాం. మీకు కనుక నేను చేసిన ఈ చిప్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.